ప్రతి ఒక్కరికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా పాప 3 సంవత్సరములు పిడుసులతోటి అపవాదితోటి పీడించబడి కోమాలోకి వెళ్ళి చనిపోయి తిరిగి లేచింది. ఇక్కడికి నేను సంవత్సరం పెట్టి వస్తానే ఉండ. దైవసేవకులు ప్రార్థన చేస్తే నమ్మకంతో స్వస్థత వచ్చిందని నా నమ్మకం. దైవసేవకురాలకి దైవసేవకుడికి చెప్పి నా పిల్లకి ఎట్టానే నేను ఒకసారి సాక్ష్యం ఇచ్చా ఈ స్థలంలో, నా పాపకు అసలు బాగుండదనని. ఆ పిడుసులు వచ్చినప్పుడు పిల్ల ఏమయ్యేదో కూడా తెలియదు. ఆ పాపకి ఒక పిల్లోడు, ఏంది ప్రభా నా బిడ్డ ఆరోగ్యం ఏందయ్యా, ఈ బిడ్డ స్థితిగతులు ఏంది ప్రభా అని నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను. అమ్మ ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళితే స్వస్థత వస్తుంది, తండ్రి ముట్టుతాడని నా నమ్మకంతో నేను ఇక్కడ తీసుకొని వచ్చాను. ఇరుగురు పిల్లని తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లకి పిడుసులు వస్తున్నాయి డాడీ అని చెప్పితే, ఇక్కడికైతే రాలేదు కానీ కింద డాడీ ప్రార్థన చేశాడు. అమ్మా నీ బిడ్డకి ఏం కాదు, పిడుసులు రావు అని ఒక నమ్మకంతో నాకు చెప్పాడు. నాకు నమ్మకం కలిగింది. నేను హాస్పిటల్కి వెళ్ళా, 4 నెలలు పెట్టి ఏ ట్యాబ్లెట్లు వాడలా. పిల్లకి పిడుసులు రావట్లేదు, ఆరోగ్యంగా ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. తన కుమారుని బడికి పంపుకోవటానికి కూడా కృపణ. చూడండి సహోదరి మరి చెప్తున్నారు, వారి పాప కూడా ఫిట్స్ అనే ఆ యొక్క దురాత్మ ప్రభావం చేత పీడింపబడుతూ నిజంగా మరి ఎంతగానో ఇబ్బంది పడేదంట. అటువంటి సమయంలో ఈ తైలాభిషేక ఆరాధనకు వచ్చినప్పుడు దైవజనులు కిందకు వచ్చినప్పుడు ప్రార్థన చేయమని మరి సహోదరి దైవజనులకు చెప్పినప్పుడు దైవ సేవకులు ఒకే ఒక మాట చెప్పారట, ఇంకెన్నడూ నీ పాపకు ఫిట్స్ అనేది రాదు అని చెప్పి మరి చెప్పినప్పుడు ఆ మాట దైవజనుడి మాట అంటే అది దేవుని మాటని రిసీవ్ చేసుకొని బిడ్డ మరి స్వీకరించి ఉన్నారు. అప్పటి నుంచి మెడిసిన్ కూడా మరి వాడట్లేదు. వారి పాపకి గత 4 నెలలుగా ఎటువంటి ఫిట్స్ అనేది రాలేదు. నా బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంది అని వారు సాక్ష్యం ఇస్తున్నారు. మరి తన కుమార్తెను స్వస్థపరిచిన దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెప్దాం.